రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హస్తనాకు వెళ్లారు. నిన్న కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యే సంబంధించినటువంటి వివేక్ వెంకటస్వామి, అలాగే ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్చల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి అనే అంశానికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి వారితో చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక మరికొన్ని అంశాలు కూడా ఆయన ఢిల్లీ నేతలతో అధిష్టానంతో చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, చాలా కీలకంగా మరోసారి హస్తనాకు వెళ్ళటం, సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్ళటం ఒక రకంగా చర్చ జరుగుతోంది. ఎవరెవరికి ఏ శాఖలు వస్తాయనే కొన్ని అంచనాలు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఏ అంశాలపై ముఖ్యమంత్రి అక్కడ చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఏఐసిసి నేతలను కలిసేందుకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రాజశేఖర్, ఏదైతే నిన్న ముగ్గురు కొత్త ఎమ్మెల్యేలు, ముగ్గురు కొత్త మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పటికీ వారికి పోర్ట్ఫోలియోలు అయితే కేటాయించారు. అయితే దీనికి అంశానికి సంబంధించి ఇటు పోర్ట్ఫోలియోల కేటాయింపులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి విస్తరణ కూడా ఉంది. ఈ అంశాలపై కూడా పార్టీ కార్యవర్గ విస్తరణ కూడా చేయాల్సి ఉంది. ఇప్పటికే పార్టీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏఐసిసి నేతలతో అనేక సార్లు చర్చించడం జరిగింది. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా గత నెలలో ఏఐసిసి నేతలతో ఇటు పార్టీకి సంబంధించిన పార్టీ కార్యవర్గ విస్తరణతో పాటు కేబినెట్ విస్తరణ అంశానికి సంబంధించి కూడా చర్చించడం జరిగింది. ఈ రోజు ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కేబినెట్ నిన్న ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్త మంత్రులు వాళ్ళకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోల కేటాయింపుతో పాటు పార్టీ కార్యవర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించబోతున్నారు. దాంతోపాటు ఈ శాఖలకు సంబంధించినటువంటి అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాష్ట్రంలో నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణను కూడా తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఏబిసిడి వర్గీకరణ చేపట్టి వాళ్ళకు ఆ మేరకు రిజర్వేషన్ ఫలాలను అందించాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా ఉన్న నేపథ్యంలో ఏబిసిడి వర్గీకరణ చేపట్టడంతో పాటు కేబినెట్ లో కూడా ఆ మేరకు రెండు మేజర్ కేటగిరీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మేజర్ మాలా, మాదిగా రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారికి కూడా కేబినెట్ లో భాగస్వామ్యం కల్పించారు. గతంలో కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముగ్గురులో కూడా ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీసీ కులగణకు సంబంధించి కూడా అట్లాగే బీసీలకు రిజర్వేషన్లని పెంచాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును కూడా పార్లమెంట్ ఆమోదం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంపించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి అయితే బీసీ రిజర్వేషన్లు అట్లాగే ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ ప్రభుత్వం అయితే సక్సెస్ అయిన నేపథ్యంలో బహిరంగ సభల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి తేదీలను కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రేవంత్ ప్రభుత్వానికి ముందు నుంచి అండదండలు అయితే ఏఐసిసి ప్రభుత్వం నుంచి బాగా ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కానీ లేదా సోనియా గాంధీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఈ చర్చలో ఉన్న నుంచి ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధాన నేతగా ఉన్నారు. అట్లాగే ఒక లీడింగ్ స్థాయిలో ఉన్నారు. బీజేపీని వ్యతిరేకించడంలో కానీ బీజేపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టడంలో ఆయన పాత్ర అనేకంగా ఉన్న నేపథ్యంలో భారత్ జోడో యాత్ర వంటి సంచలనాత్మక కార్యక్రమాలు తీసుకొని ఆయన ఒక లీడర్షిప్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు బహిరంగ సభలకు కూడా రాహుల్ గాంధీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలపై కూడా ఈ రోజు జరిగేటువంటి ఏఐసిసి నేతలతో జరిగేటువంటి సమావేశాల్లో చర్చించనున్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కేబినెట్ కూర్పు గమనిస్తే కూడా సామాజిక వర్గాలకు వారీగా మంచి ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా ఒక బ్యాలెన్స్డ్ కేబినెట్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టుగా కూడా ఉంది. ఇప్పటికే గతంలో 12 మంది మంత్రులు ఉన్న తెలంగాణ కేబినెట్ ఇప్పుడు 15 మందికి చేరుకుంది. ఇంకా ముగ్గురికి అవకాశం అయితే ఉంది. ఈ అంశాలను కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముగ్గురు కొత్త మంత్రులను తీసుకుంటే కనుక ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి భాగస్వామ్యం రాలేదు అనేది అక్కడ పార్టీ జిల్లా ఇన్ఛార్జితో పాటు అక్కడ మంత్రి పోస్టును ఆశిస్తున్నటువంటి నేత కూడా ఆరోపించారు. నిన్న ముగ్గురు కొత్త ఎమ్మెల్యేలకు మంత్రులు కేటాయించిన నేపథ్యంలో అక్కడ నుంచి కూడా అసమ్మతి వ్యక్తమైంది. అట్లాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి
నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ కూడా అక్కడి నుంచే ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైతే మినిస్ట్రీ పోస్ట్ ఆశించిన నేతకు కూడా ఒక భంగపాటు లాగా కలిగిన నేపథ్యంలో అసంతృప్తులు కూడా కొంత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ ఏ విధంగా సద్దుమణచాలి, దాంతో పాటు సమన్వయం చేసుకోవాలి అనే అంశాలపై కూడా ఏఐసిసి డైరెక్షన్ ని రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్, రైట్. అంటే ఇంకా అంశాలు, మిగతా అంశాలకు సంబంధించి అంటే చాలామంది బుజ్జగింపులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలు ఏమైనా అక్కడ అధిష్టానం ముందు రేవంత్ రెడ్డి పెట్టే అవకాశం కనిపిస్తుందా? నెక్స్ట్ తర్వాత మిగిలినటువంటి క్యాబినెట్లో మిగతా పదవుల్లో వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాలు ఏమైనా చర్చించే అవకాశం ఉంది? ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వారు రాజీనామా చేస్తామని చెప్పడం చాలా కీలకంగా నిన్న కొన్ని సందర్భాల్లో నెలకొన్నాయి. సో ఈ అంశాలు ఏమైనా చర్చించే అవకాశం ఉందా? పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి ఇప్పటికే నిన్న ఈ అసంతృప్త నేతలతో కూడా చర్చించడం జరిగింది. ఏదైతే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు సుదర్శన్ రెడ్డి, అట్లాగే సత్యనారాయణ, ఇట్లాంటి రాజగోపాల్ రెడ్డి నిన్న కొంత అసంతృప్తికి గురై పార్టీకి అందుబాటులోకి రానట్టుగా కూడా సమాచారం ఉంది. సో ఏదేమైనా ఈ అసంతృప్త నేతలకు సంబంధించి పార్టీ ఇన్ఛార్జ్ ఇప్పటికే వారితో డిస్కస్ చేయడం జరిగింది. దాంతో పాటు పిసిసి చీఫ్ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ఆవేదనను కూడా పరిగణలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ లేదా అవకాశం ఉన్న చోట్ల పదవులు ఇవ్వడం అనేది వాళ్ళ దృష్టిలో ఉంది అనేది కూడా ఒక స్పష్టమైన సంకేతం అయితే ఇచ్చారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వాళ్లకు ప్రాతినిధ్యం రాలేదు అనేది పార్టీ నాయకత్వం దృష్టిలో ఉంది. ఈ అంశం అనేది ఏఐసిసికి కూడా చేరి ఉంది. కానీ అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వడం అనేది ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు. దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక దాన్ని తీసుకున్న లైన్ ఏదైతే ఉందో సోషల్ బ్యాలెన్స్ తో పాటు జిల్లాల బ్యాలెన్స్ కూడా తీసుకుందాం అనేది వాళ్ళు ముందు నుంచి తీసుకున్నారు. అదే డైరెక్షన్ ని కూడా తీసుకోబోతున్నారు. దాంతో పాటు ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి అంశాన్ని తీసుకుంటే కనుక ఒకవేళ క్యాబినెట్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇప్పటికి నిన్న వచ్చిన 3 మంత్రులతో కలుపుకుంటే మొత్తం 15 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉండగా అందులో 4 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉండడం కూడా ఒక రకంగా క్యాస్ట్ ఈక్వేషన్ లో కూడా ఆయనకు నష్టం జరిగినట్టుగా మనం భావించవచ్చు. ఇక బీసీలకు సంబంధించి 3 మంత్రులు ఉన్నారు. నిన్న ఒక కొత్త బీసీ మంత్రితో కలుసుకొని మొత్తం 3కి చేరింది. దీంతో పాటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ మాదిగా 2, అట్లాగే ఎస్సీ మాల నుంచి 2 పోస్టులు కూడా ఇప్పటికి వారికి బ్యాలెన్స్ అయ్యింది. సో మొత్తం అప్పర్ క్యాస్ట్ కు సంబంధించి 7, ఇక బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సామాజిక తరగతులు తీసుకుంటే 7 మంత్రులు, 8 మంత్రులు ఇక్కడ నుంచి వచ్చింది. అంటే ఒక 50 ఓసీ, 50% ఓసీ, 60% వరకు కూడా అదర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి సామాజిక వర్గాలకి తెలంగాణ క్యాబినెట్ అయితే ఒక అడ్రస్ గా మారింది. సో 50-50 చేంజ్ చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో ఒక బ్యాలెన్స్డ్ క్యాబినెట్ మినిస్టర్స్ కు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు ఇట్లాంటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇట్లాంటి ఈక్వేషన్ లో కూడా కొంతమందికి అవకాశం కోల్పోయినట్టుగా కూడా కనపడుతోంది. దీన్ని ఒక పార్టీ అధిష్టానము పిసిసి కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేసింది. వాళ్ళు కూడా కొంత సానుకూలంగా కూడా వ్యక్తం చేశారు, సానుకూలంగా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి భవిష్యత్తులో జరిగేటువంటి అవకాశాలకు సంబంధించి లేదా పార్టీ కార్యవర్గ విస్తరణలో కూడా ఇలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇప్పుడు పిసిసి కూడా భావిస్తుంది. ఆ మేరకు వారికి ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత కేబినెట్ విషయాల్లో కూడా వారికి అవకాశం కూడా కల్పిస్తూ వస్తున్నారు. సామాజిక వర్గాల వారిగా కూడా చూసుకుంటే జిల్లాల పరంగా చూసుకున్నా కూడా వాళ్ళందరికీ ఒక సమతుల్యమైనటువంటి కేబినెట్ ని అందించడము, దాంతో పాటు వారికి అందులో భాగస్వామ్యం కల్పించడం, అట్లాగే పార్టీ పరంగా పదవులను తీసుకున్నా కూడా ముందు నుంచి ఎవరు ఊహించలేదు ఒకే సామాజిక వర్గానికి రెడ్డి కాంగ్రెస్ అనే ఒక విమర్శ ఏదైతే ఉందో అనేక సంవత్సరాలుగా విమర్శ వస్తున్న నేపథ్యంలో బీసీ నేతకు సంబంధించినటువంటి వ్యక్తికి ఈ పిసిసి చీఫ్ పదవి ఇవ్వడం, సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే కనుక పిసిసి చీఫ్ కూడా సీఎం స్థాయి పదవిగానే ఆ పార్టీ భావిస్తూ ఉంటుంది. సో ఒక ఈక్వల్ బ్యాలెన్స్ పద్ధతిలో సోషల్ జస్టిస్ సంబంధించినటువంటి అంశాన్ని పార్టీ లైన్ ఏదైతే తీసుకుందో దాన్ని క్రమం తప్పకుండా అవకాశం వచ్చినటువంటి ప్రతిసారి కూడా అదే విషయాన్ని
పునరుద్ఘాటిస్తూ కూడా దాన్ని ప్రూవ్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారి అసంతృప్తి కొంత మేరకు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు పార్టీకి చాలా కాలంగా ఉండడం, జిల్లాలో రైట్ రమేష్, పార్టీని రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రమేష్.